ప్రైజ్ లార్డ్, అందరికీ వందనాలు. శ్రీ సత్యదేవ మినిస్ట్రీ ఛానల్లో ప్రసారం అవుతున్న విశ్వవిజ్ఞాన వేద పఠన కార్యక్రమాన్ని చూస్తున్నటువంటి ప్రేక్షకులకు, క్రీస్తునందు పిల్లలందరికీ మా నిండు మనసుతో స్వాగతం, ఘన స్వాగతం పలుకుతున్నాం. సమయం పోనీయక సద్వినియోగం చేసుకొనొచ్చు లేఖన కాంతిలోనికి ప్రయాణం సాగిద్దాం. నేటి మన ధ్యానం కొరకు సంఖ్యాకాండము 23వ అధ్యాయం 10వ వచనం చదువుదాం. యాకోబు రెనువులను ఎవరు లెక్కించెదరు? ఇశ్రాయేలు 4వ పాలును ఎవరు లెక్క పెట్టగలరు? నీతిమంతుల మరణము వంటి మరణము నాకు లభించును గాక, నా అంత్య దశ వారి అంతము వంటి దగును గాక. ప్రార్థన. పరిశుద్ధుడా పరమ తండ్రి, ఈ వచనము ఈరోజు చదివించిన నీవే వివరించిన నీవే అది మా హృదయములో నాటబడి ఫలించేటట్టు సహాయించి, నీవు సహాయం చేయకపోతే ఎవరూ నిన్ను తెలుసుకోలేరు. నిన్ను కనుపరుచుకున్నట్టు లోకానికి రాకపోతే నిన్ను వెతికి పట్టుకునేవాడు ఎవరు తండ్రి? ప్రభు, ఈ సమయంలో మీరు మాకు తోడుండి వింటున్నటువంటి పిల్లలను చెబుతున్న సేవకుని స్వాధీనం ఉంచుకొని ఈ లేఖనములోని సారాన్ని అందరికీ అర్థమయ్యేలాగన వివరించి విపులంగా అయ్యా అందరికీ బోధించు. అందరి హృదయాలలో నా తండ్రి చీకటి పొరలను ఛేదించి తొలగించి జ్ఞాన వెలుగును నింపుమని, కృపచూపుమని యేసయ్య పేరిట ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. మంచిది. క్రీస్తునందు దేవుని పిల్లలారా, స్నేహితులారా, ఈరోజు ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని మీకు చెప్పాలని మీ ముందుకు వచ్చాను. దేవుని జ్ఞానము దేవుడే చెప్పాలి. దేవుని జ్ఞానాన్ని మనుషుడు విప్పలేడు. ఎందుచేతంటే లేఖనము మానవుని ఇచ్ఛను బట్టి, మానవుని తలంపులను బట్టి రాయబడలేదు. సృష్టికర్త అయిన పరమాత్ముడి యొక్క ప్రేరేపణతో మనుషులు రాశారు. ఆ రాసిన వాళ్ళకు కూడా అర్థం కాలే. ఆ తర్వాత రాసించిన ఆయన వారికి తెలియపరిస్తేనే తప్ప అర్థం కాలే వారికి. చూశారా? ఒకసారి ప్రవక్త అయిన బాప్తిస్తమిచ్చి యోహాను యేసుప్రభుని ఈ ప్రపంచాన్ని పరిచయం చేస్తాడు. ఇదిగో లోక పాపములు మోసుకొని పోవు గొర్రె పిల్ల అని ప్రవక్త. ఆయనే అంటాడు, ఈయనే రక్షకుడు, మెస్సయ్య అని. తర్వాత కొన్ని కలతలు, కొన్ని అవకతవకలు జీవితంలో, కొన్ని ప్రళయాలు అతని జీవితంలో ఎదురయ్యేసరికి ఆ జైల్లో పడ్డప్పుడు నిజంగా ఆయన యేసుప్రభు అయితే నా దగ్గరికి ఎందుకు రాలేదు చూడటానికి, నన్ను రక్షించడానికి అని అనుమానం పోయాడు, సందేహించాడు, మనుషులను పంపాడు. ఏమిలేరా అంటే ఏం జరిగింది? ఆత్మచేత పలికించింది పలికాడు కానీ మానవ తత్వముతో దైవ పూర్తి తత్వము తెలియలేదు. అలాగనే ఈ లేఖనాలు రాసిన వారికి కూడా అర్థం కాలేదు చాలాసార్లు. ఆ తర్వాత దేవుడు చెప్తే అర్థమే. ఆత్మావేశము వలన, ఆత్మ ప్రేరేపణ వలన పరమాత్ముడు నరుని ప్రేరేపించినప్పుడు వాడు దేవుని అనుకున్న పని చేస్తాడు. దేవుడు అనుకున్న పని వాడు చేస్తాడు, అంతే, చేయడమే అతని పని. కానీ దానిలో ఇమిడి ఉన్న, నిగుడమై ఉన్న, దాగి ఉన్న మర్మములు, సత్యములు, యుగ యుగాలు, తరతరాలకు సరిపడా జ్ఞానమందులో ఉంటుంది. కానీ అది బయటికి వచ్చినప్పుడు, అది చెప్పబడుతున్నప్పుడే తెలుస్తుంది, కానీ అందరికీ అర్థం కాదు. మనం చదువుకున్న లేఖన భాగములు ఒక సోదెగాడు, అన్యుడు బిలాం, అతనితో అన్యుడైనా సరే దేవుడు చాలా పెద్ద జ్ఞాని, మాట్లాడతాడు, తన పని జరిగించుకోవడానికి మాట్లాడతాడు. అతన్ని అవిధేయతను అడ్డగించిన కానీ అతడు మనస్సు మంచిగా లేక ధనాపేక్షతో వెళ్తున్నప్పుడు ఎల్లుమన్నాడు. అతడు వెళ్ళి శపించమని నిలబడితే దేవుడు తలుసుకుంటే ఎవడు నోరు ఇప్పితే ఆయన అనుకున్నదే పలుకుమంటే పలకాలి, అంతే. దీవెనలు వస్తున్నాయి, శాపాలు వత్తలేవు. ఇశ్రాయేలులను శపిస్తానని బాలాకు విలిపిత్తెళ్ళిన బిలాము ఏమండి దీవిస్తున్నాడు. అయితే ఆ దీవించే క్రమములో తనకు అర్థమైన ఒక సత్యాన్ని పలుకుతున్నాడు. అతనికి భయమై
ఒక సత్యాన్ని పలికాడు తన మనసుతో. ఏం పలుకుతున్నాడంటే, నీతిమంతుల మరణము వంటి మరణము నాకు రావాలి, వారి అంత్యదశ నా అంత్యదశ కావాలి. ఎందుకంటే నేను కొన్ని తప్పులు చేశాను, నీతిమంతుల్లాగా మరణిస్తేనే బాగుంటుంది అనుకుంటున్నాడు. మరణం అనేది అయిపోవడము కాదు, అంతము కాదు. మరో ఘటములోనికి, మరో ప్రయాణము, సుదీర్ఘ ప్రయాణములోనికి ప్రారంభ దశ మరణం. మరణము తర్వాతనే అసలు జీవితము, అసలు బ్రతుకు, అసలు కష్టము, అసలు సుఖం, అసలు సంగతి మరణము తర్వాత స్టార్ట్ అవుతుంది. అందుకనే అది అర్థమైన బిలాం అంటున్నాడు, నీతిమంతుని మరణమును వంటి మరణము నాకు కలగాలి ఆశపడుతున్నాడు. నీతిమంతుల మరణము ఎంత గొప్పదో అంత మంచిగా ఉంటుందా నీతిమంతుల మరణం? పాపి ఘోరాది ఘోరంగా చనిపోతాడా? ప్రసంగి గ్రంథము 3వ అధ్యాయము 19వ వచనం ఒకసారి చదవమ్మా. నరులకు సంభవించినది ఏదో అదే మృగములకు సంభవించును, వారికిని వాటికిని కలుగు గతి ఒక్కటే. నరులు చచ్చునట్లు మృగములను చచ్చును, నరులు చనిపోవునట్లు మృగములు చనిపోవును. సకల జీవులకు ఒక్కటే ప్రాణము, మృగముల కంటే నరులకేమీ ఎక్కువ లేదు. ఏమీ లేదు. చాలా మనుషులు చచ్చిపోయినట్టే జంతువులు చచ్చిపోతాయి, సకల ప్రాణులు చనిపోతాయి. చనిపోయే విషయం కడకొచ్చరికి మనుషులకేం స్పెషల్ సావేం లేదు. విలవిల కొట్టుకొని చచ్చిపోవుడే, ప్రాణాలు ఇడుచుడే, మట్ల వారిసుడే. చావు కట్టుకొచ్చేసరికి ప్రతి జీవి చావు ఒక్కటే అంటుంది ప్రసంగి గ్రంథం. కానీ బిలాం ఏమంటున్నాడు? నాకు నీతిమంతుల మరణం వంటి మరణం కావాలి. నీతిమంతుల మరణం అంత గొప్పదా? మరి ఒకసారి ఒక ఆయన ఉన్నాడు, చాలా గొప్ప నీతిమంతుడు. ఆయన చచ్చిపోయిన విధానాన్ని ఒక్కసారి మనం పరిశీలన చేద్దామా? చలో చూద్దాం. లూకాసు వార్త 16వ అధ్యాయము 19వ వచనం చదవమ్మా. ధనవంతుడు ఒకడుండెను, అతడు ఊదారంగు బట్టలును సన్నపు నార వస్త్రములను ధరించుకొని ప్రతిదినము బహుగా సుఖపడుచుండువాడు. లాజరను ఒక దరిద్రుడుండెను, వాడు కురుపులతో నిండిన వాడై ధనవంతుని ఇంటి వాకిట పడియుండి అతని బల్ల మీద నుండి పడు రొట్టె ముక్కలతో ఆకలి తీర్చుకొన గోరెను. అంతేకాక కుక్కలు వచ్చి వాని కురుపులు నాకెను. ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మున ఆనుకొనుటకు కొనిపోబడెను. ధనవంతుడు కూడా చనిపోయి పాతి పెట్టబడెను. అప్పుడు అతడు పాతాళములో బాధపడుచు కన్నులెత్తి దూరం నుండి అబ్రహామును అతని రొమ్మున ఆనుకొని ఉన్న లాజరును చూచి, తండ్రివైన అబ్రహామా, నాయందు కనికరపడి తన వ్రేలి కొరను నీళ్లలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపుము. చాలు. ఈ కథనము, ఈ పాఠము, ఈ వచనము, ఈ అధ్యాయము తెలియని క్రైస్తవులు భూమి మీద లేరు. ఎన్నో ప్రసంగాలు చేసిన నేను కూడా, ఎన్నో రకాల బోధలు చేశాను. కానీ ఒక విషయం జ్ఞాపకం చేస్తాను. లాజరు పరలోకం వెళ్ళాడు, ధనవంతుడు నరకం వెళ్ళాడు. ఎవరు పరలోకం? నీతిమంతులు ఎవరిలా? లాజరా ధనవంతుడా అంటే ఈజీగా చెప్పేయచ్చు బాబు. లాజరే దరిద్రుడే, కురుపుల లాజరే నీతిమంతుడు. నీతిమంతుడు పరలోకము అంటే పరదేశ్. అప్పుడు పరదేశ్ కదా ఇప్పుడు ఉన్నది. పరదేశులో అబ్రహాము రొమ్మున ఆనుకున్నాడు, చాలా సంతోషంగా ఉన్నాడు. భూమి మీద సుఖపడి సుఖభోగములు అనుభవించినటువంటి మహారాజు జీవితం జీవించినటువంటి గొప్ప ధనవంతుడు. అతడు చచ్చిపోతే ఎన్ని పూలు, ఎన్ని పైసలు, ఎన్ని పడేశారో, ఎంత ఎగిరారో, ఎంత ఆడంబరంగా తీసుకెళ్ళారో, ఎంత గొప్పగా తీసుకెళ్ళారో. అతడు చనిపోతే జ్ఞాపకార్థ కూడికకు ఎంత ఖర్చు పెట్టారో, ఎన్ని వేల కోట్ల రూపాయలు ఎంతమంది బీదలకు పంచారో తెలియదు. చాలా గొప్ప సావు అనుకున్నారు అందరూ. బాబా ఏం చచ్చిపోయినరా బాయ్ రాజు, సచ్చిన మనకు బట్టలు దొరికినాయని అనుకున్నారు కావచ్చు చాలామంది. కానీ ఆయన ఇంటి వాకిట, ఇంటి ముందు కుక్కలు ఆయన తిని పారేసిన ముక్కలు, రొట్టె ముక్కలు, అక్కడ కుక్కలు తినే కాడ ఈ కురుపుల లాజర్ అటైనా ఈయన పెయ్యంత కురుపులే, కంపు వాసన, ఇంట్లో ఎవరు సహించకపోతే కుక్కలు పడుకునే కాడికి వెళ్ళిపోయాడు. కానీ ఆ కుక్కలు తినే రొట్టె ముక్కలు ఒక ఇస్తారాకులోకి తీసుకొని
ఆకాశం వైపు చూసి ప్రార్థించాడు, తండ్రి ఈ కుక్కలు తినే అన్నం నాకు ఇచ్చినందుకు నీకు వందనాలు. మనం చేయగలం ఆ ప్రార్థన? మనకు ఒక్క పూట భోజనం లేకపోతే దేవుడు ఉన్నాడో లేడో అనుకుంటాం. మన ప్రార్థన దేవుడు వినక ఏదో సహాయం అందకపోతే దేవుడు ఉన్నాడో లేడో అనుకుంటాం. దేవుడు ఎప్పటికీ ఆనే ఉంటాడు, మనమే ఉండకుండా పోతాం. ఈ సంగతి మర్చిపోతాం. మనిషి చచ్చిపోతాడు అన్నది వాస్తవమే, కానీ ఏ నరుడు కూడా చచ్చిపోతా అని బ్రతకనే బ్రతకడు, బ్రతికుంటానే బ్రతుకుతుంటాడు. ఇదే విచిత్రం. కానీ బైబిల్ చెప్తున్న సత్యం మీద నేడో రేపో నా బతుకు కూడా ఇలా అవుతుందని, ఒకని జన్మదినము కంటే మరణదినము మేలంటూ మీరు విందు జరుగుచున్న ఇంటికి వెళ్ళే కంటే ప్రలాపించుచున్న వారింటికి వెళ్ళండి. ఎందుకంటే చచ్చిపోయిన వాళ్ళ ఇంటికి పోతేనట మీరు కూడా చచ్చిపోతానని గుర్తొస్తుందట. లాజరు ఆ కుక్కలు తినే అన్నం తింటే వెనక నుంచి చీము గారుతుంది, మురుగు వాసన, గబ్బు వాసన, ఈగలు గయ్యి అంటున్నాయి. ఆ మురుగు వాసన కమ్మ కనిపించి వెనక నుంచి వచ్చి లాజరు ప్రార్థన చేసుకుంటున్నాడు. గ్రూపులు చీములు గారుతుంటే దేవుని ప్రార్థన చెప్తాడు, దేవా ఈ కుక్కలు తినే అన్నం నాకు ఇచ్చినందుకు వందనాలు అయ్యా, ఇంకెన్ని రోజులు తినాలో తినిపించి తొందరగా తీసుకపోతే తీసుకపో అయ్యా అని ప్రార్థన చెప్తాడు. నాకు ఇట్లా ఎందుకు చేసినావయ్యా, నాకు ఈ కట్టాలు ఎందుకు పెట్టినా, ఏం పాపం చేయలే కదా అయ్యా అని అంటలేడు. నువ్వు ఎందుకు పెట్టినావో ఏమో, అందులో ఏం మర్మం ఉందో అయ్యా అంటాడు. కుక్కలు వచ్చి నాకినేట కురుపు సీము, కానీ దేవుని స్తుతిస్తున్నాడు. అసలు భక్తి అంటే ఏమిటి అనేది కురుపుల లాజరు దగ్గర, యోబు దగ్గర తెలుసుకోవాలి. అందుకే దైవభక్తిని గురించిన మర్మము అది గొప్పదై ఉండను. గొప్పదంటే ఏంటో తెలుసా? ఎవరు చెయ్యలేనిది. గొప్పదంటే ఏంటో తెలుసా? ఎవరి వల్ల కానిది. గొప్పదంటే ఏంటో తెలుసా? అన్నిటికంటే మించినది. అది ఎన్నిటికంటే? అన్నిటికంటే. అన్ని అంటే ఎన్ని ఉంటే అన్ని, ఎన్ని ఉన్నాయో అన్నిటికంటే మించిందే భక్తి. ఆ భక్తే లాజరు చేస్తున్నాడు. పైకి మురుగు వాసన వస్తుంది, మనుషులు చూసి దగ్గరికి కూడా పోతలేరు, కుక్కలు నాకుతున్నాయి. కానీ అతని హృదయము దేవుని దృష్టికి సకల సుగంధ ద్రవ్యముల కన్నా, జల్దారు జటమంసి కన్నా సువాసనగా ఉన్నది. ధూప దీప నైవేద్యములతో అరరారుతున్న మందిరము వలె లాజరు హృదయము వెలిగిపోతుంది దేవుని దృష్టికి. అబ్బబ్బబ్బ, ఎంత గొప్ప మంది ఆలయమురా నా కుమారుడు అంటున్నాడు. మీదికి చూస్తేనేమో కురుపుల వాసన, గబ్బు వాసన వస్తుంది. పైకి చూపించే అడంబరాలు కాదు భక్తి, అంతరంగములో జరిగే ఆత్మకార్యములు. దేవుడు పై రూపమును చూడడు, అంతరంగము చూస్తాడు. సరే, మరి ఏం సుఖంగా చచ్చిండు నీతిమంతుడు? ఘోరాది ఘోరమైన సావండి లాజరుది. అలాంటి సావు ఎవరికి రావద్దని కోరుకుంటారు చాలామంది. కుక్కలు నాకి తల్లి లేదు, తండ్రి లేడు, భార్య లేదు, కొడుకు లేడు, బిడ్డ లేదు, ఓ బంధువు లేడు, తిన్నవా, నీళ్ళు కావాలన్నా, నీకు ఏమీ లేదు, కుక్క బతుకు. కానీ ప్రప్రదమైనటువంటి స్థానములో కూర్చున్నాడు పై పరలోకంలో. చిత్రము చూడండి, ఏం జరుగుతుంది ఈ లోకంలో? ఏం జరుగుతుందంటే అతడు ఈ లోకములో శ్రమ పడ్డాడు, కానీ అంతరంగంలో దైవాన్ని ఉంచుకున్నాడు కనుక పరలోకంలో సుఖపడుతున్నాడు. పరలోకం కోసం బోధ చేయాలి తప్ప ఈ లోక తిండి కోసం బోధ ఎప్పుడు చేయద్దు. మనం ఈ లోక జీవితం కొరకే, జీవన ఉపాధి కొరకే మనము క్రీస్తునందు నిరీక్షింపబడిన ఎడల మనంత దౌర్భాగ్యులు మనుషులలో ఎవ్వడూ ఉండడు. అవునండి, లాజరు హృదయం గమగమగమ వాసన వస్తాను దేవునికి. పౌలు మాట అంటాడు ఒకసారి, 2 కొరింథీ 2:15 చదవమ్మా. రక్షింపబడు వారి పట్లను నశించు వారి పట్లను మేము దేవునికి క్రీస్తు సువాసన అయి ఉన్నాము. నశించు వారికి మరణార్థమైన మరణపు వాసనగాను, నశించుచున్న వారికి మరణపు వాసనగాను, రక్షింపబడు వారికి జీవార్థమైన జీవపు వాసనగాను ఉన్నాము. దేవునికి ఎలా ఉన్నారట వీళ్ళు? సువాసనగా ఉన్నారట. దేని ద్వారా? ఏం ఎదుర్కొంటే దేవునికి సువాసన అవుతుంది? నీతి నిమిత్తము శ్రమ ఎదుర్కొనేవాడు దేవునికి సువాసన గలవాడు. మల్లె చెట్ల మీద కప్పిన వస్త్రం తీసి దులిపితే వచ్చినటువంటి పరిమళం సువాసన క్రైస్తవుని కదిలిస్తే రావాలి. జ్ఞాన సువాసన, జీవపు వాసన. నమ్మనోనికి మతోన్మాదికి మరణపు వాసన. కానీ
మేము రక్షింపబడే వారికి జీవపు వాసనై ఉన్నాం. నీతిమంతుని మరణము వంటి మరణం ఎందుకు కోరుకున్నాడు అతనంటే, ఆ మరణము గొప్పదా అంటే ఏం గొప్పలేదు. ప్రసంగం చెప్పినాడు అందరూ ఒక తీరు చచ్చిపోయేటోళ్ళే, అంత గొప్పతనం ఏం లేదు మరణంలో. మరి నీతిమంతుని మరణం ఏం గొప్ప ఉందని కోరుకుంటున్నాడు? ఒకవేళ నీతిమంతుని మరణమే గొప్పదైతే అంత నీతిమంతుడు పరలోకం పోయి హృదయము దేవుని ఆలయమైన కురుపుల లాజరు గన్ని కష్టాలు ఎందుకు పడ్డాడు? అంటే బిలాము కోరుకుంటున్న మరణము నీతిమంతుల మరణం అంటే దేవులరా, మరణము ఎలాంటి మరణము అనేది కాదక్కడ, ఏ స్థితిలో జరుగుతున్న మరణము అన్నట్టు. మరణించే టైంలో నీతిమంతులు ఏ స్థితిలో ఉంటారో దేవునికి ఆ స్థితి. అందుకే కింద మీద నీతిమంతుల మరణము వంటి మరణము నాకు కలుగునుగా, కానీ ఆగలేదు ఆయన. వెంటనే కిందేమన్నాడు, వారి నా అంత్యదశ, వారి అంత్యదశ. దశ దశ గుర్తుపెట్టుకోండి. అంటే చివరి దశలో ఆ చనిపోయే ముందు నీతిమంతులు ఏ దశలో, ఆ దశలో ఎలా ఉంటారో దేవునితో, ఆ దశ నాకు రావాలంటున్నాడు. 2 కొరింథీ 5:18 చదవమ్మా. సమస్తమును దేవుని వలనైనవి, ఆయన మనలను క్రీస్తు ద్వారా తనతో సమాధాన పరుచుకొని ఆ సమాధాన పరచు పరిచర్యను మాకు అనుగ్రహించెను. క్రీస్తు ద్వారా ఏం కావాలి? సమాధాన పడాలి దేవునికి. ఆ సమాధాన పడ్డ పరిచర్య మళ్ళీ అనేకులని సమాధాన పరచుటకు మాకు అప్పచెప్పాడు. ప్రతి ఒక్కడు మారు మనసు, బాప్తిస్మము, యేసు రక్తము, శరీరం తీసుకొని లేఖనము బోధిస్తున్న ప్రకారము భూమి మీద బ్రతికినన్ని రోజులు శ్రమలు వచ్చినా, కరువులు వచ్చినా, బాధలు వచ్చినా, మనుషులందరూ వదిలేసినా, దిక్కు లేకపోయినా, రోగాలు వచ్చినా, వ్యాధులు వచ్చినా, ఏ పరిస్థితి ఎవరికి ఎలా దేవుడు ఎలా పెడతాడో మనకు తెలియదు. ఒక్కొక్కరికి ఒక రకమైనటువంటి పరీక్ష పెట్టి ఆ పరీక్షలో దిద్ది అక్కడ తీసుకెళ్తాడు. ఎందుకంటే పరలోకమందు అందరికీ ఒక స్థానము లేదు కనుక భూమి మీద అందరి సాక్ష్యాలు ఒకటిలాగా ఉండద్దు. కనుక ఎవరికి ఏ స్థాయి ఇచ్చే తెలియదు. అందుకని భూమి మీద ఉన్నప్పుడు నువ్వు ఏ స్థితి నీకు ఎదురైనా నువ్వు దేవునితోని సమాధానంగా ఉండాలి. అనగా చెడుని అసహించుకొని మంచిని ఇష్టపడాలి. నీ హృదయము దేవుని ఎడల ఎప్పుడు స్తుతి కలిగి కృతజ్ఞత కలిగి ఉండాలి. నీవు దేవుడు చెప్పిన లేఖన ప్రకారం ఎప్పుడైతే జీవిస్తావో నీ మనస్సు దేవునితో సమాధానం ఉంటుంది. నువ్వు ఎప్పుడైతే లేఖనం ఒకటి చెప్తే నువ్వు ఎప్పుడు ఇంకొకటి చేస్తావో నీతో దేవునితో ఎప్పుడు సమాధానం ఉండదు. నీకు డౌటే ఉంటుంది నీ బతుకు. మీదికి స్తోత్రం హల్లెలూయా అంటావు, ప్రార్థన కన్నీటి చేస్తావు, కన్నీకి అనుమానమే ఉంటుంది లోపల. నేను అది లేఖనాల్లో ఇంకో తీరున్నది కదరా, నేను ఇంకో తీరున్నా అని అనుకుంటూనే ఉంటావు. నీ మనస్సాక్షి నీ మీద సాక్ష్యం ఇస్తుంది, నీ మనస్సాక్షి నీ మీద నింద వేస్తుంది. కనుక ఆయన ఎదుట వెళ్ళినప్పుడు నువ్వు తలెత్తుకొని నిలబడలేమంటుంది లేఖనం. కనుక దేవులారా, నీతిమంతుల మరణం ఎలా ఉంటుందంటే అంత్యదశ. నీతిమంతుల అంత్యదశ క్రీస్తుతో అంటే దైవముతో సమాధానం కలిగి ఉండాలి. అంటే తుది శ్వాస విడిచే వరకు కూడా నువ్వు దేవునికి ఇష్టమై ఉండాలి. నీ అపరాధాలు ఒప్పుకొని వదిలిపెట్టుకున్న దాన్ని వాడవై ఉండాలి. అలాంటి దశ విలువగల్ల మరణము అదే నీతిమంతుల మరణం. ఆదికాండము 49:33లో యాకోబు తన కుమారులకు ఆజ్ఞాపించుట చాలించి మంచం మీద తన కాళ్ళను ముడుచుకొని ప్రాణము విడిచి తన స్వజనుల యొద్దకు చేర్చబడి. ఆహా, చనిపోయే ముందు యాకోబు కొడుకులందరిని పిలిచి వారికి కావలసిన భవిష్యత్తు ప్రవచనాలు చెప్పి దేవా వస్తున్న బాంచనని చెప్పి మంచం మీద కాళ్ళు ముడుచుకొని హాయిగా చనిపోయాడట. ఆయన అట్లున్నది. కొంతమంది హాయిగా ఎక్కువ తెప్పుల లేకుండా చనిపోతారు, కానీ సమాధానంతో చనిపోయారు. ఇక్కడ నువ్వు కురుపులతో చనిపోయావా, రోగాలతో చనిపోయావా, సుఖంగా చనిపోయావా, యాక్సిడెంట్లో చచ్చిపోయావా, అది అనవసరం. అది ఆ దశ దేవుడు ఎవరికి ఏది ఇస్తే అది సంభవిస్తుంది. కానీ నీతిమంతుడు పరలోకం పోవాలనుకునే ప్రతి ఒక్కడు చనిపోయే వరకు కూడా దేవునితో సమాధానంగా ఉండి ప్రాణాలు విడవాలి. 1 రాజులు 2:1 చదవమ్మా. దావీదునకు మరణకాలం సమీపింపగా అతడు తన కుమారుడైన సొలొమోనునకు ఇలాగూ ఆజ్ఞ ఇచ్చెను,
లోకులందరూ పోవలసిన మార్గమున నేను పోచున్నాను. ఉమ్, కాబట్టి నీవు ధైర్యం తెచ్చుకొని నిబ్బరము కలిగి నీ దేవుడిని యెహోవా అప్పగించిన దాన్ని కాపాడి ఆయన మార్గమును అనుసరించిన ఎడల నీవు ఏ పని పూనుకొనను ఎక్కడ తిరిగినను అన్నిటిలో వివేకముగా నడుచుకొందువు. లోకులందరూ పోవుచున్నటువంటి మార్గమున మరణ మార్గమున వెళుతున్నాను, కానీ దేవుని యందును భయభక్తులను నమ్మకంగుడు నా కుమారుడు అని చెప్పి సమాధానముతో, దేవుడితో సమాధానం ఉన్నాడు. దేవుని గురించి చెప్పాడు కొడుక్కి. ఆయన తన మార్గంలో తను వెళ్ళిపోయాడు. ఆయన సమాధానంగానే పోయాడు. 2 రాజులు 13:14 ఇంకొక ప్రవక్త మరణం గురించి చూద్దాం. అంతటా ఎలీషా మరణకరమైన రోగము చేత పీడితుడై ఉండగా ఇశ్రాయేలు రాజైన యెహోయాషు అతని యొద్దకు వచ్చి అతని చూచి కన్నీరు విడుచుచు, ఏమైంది ప్రవక్తకి? ఎలీషా ప్రవక్త మీకు తెలుసు, ఏలియా శిష్యుడు. ఏలియా 7 అద్భుతములు చేస్తే ఎలీషా 14 అద్భుతములు చేశాడని ఉంది బైబిల్. ఎలీషా చచ్చిపోయిన శవాన్ని లేపిండు. ఇరికో పట్టణపు నీళ్లు పరమ విషము, పంటలు వండయి తాగడానికి పనికిరావు, కానీ ప్రార్థన చేసి మంచిగా చేసిండు. ఆయనను ఒక పల్లెత్తి మాట అన్నందుకు అనేక మంది బాలులని అడవి నుంచి వచ్చిన ఏమండి ఎలుగుబండ్లు వచ్చి కొరికి పారేసినాయి ప్రవక్తను తిట్టినందుకే, మాట అన్న బోడివాడ అన్నందుకే. అంత మంచి ప్రవక్త ఏమరా, ఆయన పలికింది అయింది. అంత గొప్ప ప్రవక్తకి ఏం రోగం వచ్చింది? మరణాకరమైన రోగం. అంటే ఆ రోజుల్లో వాటికి పేర్లు పెట్టలే. ఈ రోజుల్లో క్యాన్సరు, టీబీ, అది ఇది అని పెడుతున్నారు కదా. అలాంటిది ఏ పెద్ద రోగమో ప్రవక్తకు వచ్చింది రోగం. కొట్టుకొని చాలా రోజులు చనిపోయినాక బొందబెట్టి సమాధి చేస్తే ఒకసారి యుద్ధంలో ఒక సైనికుని తీసుకొచ్చి అదే సమాధిలో ఆ చనిపోయిన వ్యక్తిని తీసుకొచ్చి ఆ సైనికుని ఆడ పెట్టబోయినట. ఆ ఎలీషా బొక్కలు ఎముకలు ఈ శవానికి తగిలితే ప్రవక్త క్యాన్సర్ వ్యాధో ఏ వ్యాధో తెలియదు, మరణకరమైన వ్యాధి వచ్చి చచ్చిపోయిన ప్రవక్త ఎముకలు ఈ శవానికి తగిలితే శవం లేచి కూర్చుందట. చూశారా? ఆ నీతిమంతుల మరణము విలువగల్లది, వాళ్ళ బొక్కలు కూడా మట్టిలో కలిసిన విలువగల్లవే. యేసయ్య వచ్చినప్పుడు అన్నీ మళ్ళీ లేస్తాయి. దేవుని అభిషేకము, నీతిమంతుడు అంటే దేవుని ఆత్మ కలిగి నడిచిన వ్యక్తులల్లా బొక్కలు ఎముకలు ఎన్ని వ్యాధులు అనుభవించినా సరే అవిలో అగ్ని ఉంటుంది, పరిశుద్ధ అగ్ని. అద్భుతం జరిగిందండి. ఎముకలు, ఎండిపోయిన ఎముకలు తగిలితే శవం లేస్తుంది ఎక్కడన్నా. మళ్ళా ఎట్లా చచ్చిపోయింది ఆ వ్యక్తి? భయంకరమైన రోగం వచ్చి చచ్చిపోయిందట ప్రవక్త పాస్టర్ గారు. సేవకులకు వ్యాధులు వస్తే కొంతమంది చిన్న చూపు చూస్తారు. దేవుని బిడ్డలారా, మిమ్మల్ని రక్షించుటకు తను ఎదుర్కొంటుంది ఎలాంటిదో, తనకెదురవుతున్న పరీక్షలు ఏంటో అది దేవునికి తనకే తెలుసు. ఎప్పుడు కూడా మనము తొందరపడి మాట్లాడకూడదు. కొంతమంది తను చేసిన పాపంతో శిక్షింపబడుతుంటే కొంతమంది నీతి నిమిత్తము శిక్షింపబడుతుంటారు. రెండు విషయాలని తెలుసుకోవాలి. మరణం అనేది అందరికీ వస్తుంది, కానీ నువ్వు మరణించే సమయమున నీ స్థితి, నీ గతి ఏమై ఉన్నది, నీ దశ ఏమై ఉన్నది? సమాధానంగా ఉన్నావా దేవునితోని? బిలాము అంటున్నాడు, ఆ సమాధానకరమైన నీతిమంతుల మరణము వంటి మరణము నాకు కలుగునుగాక. సో సకల పరిశుద్ధులు ఏదో రకంగా మరణించారు, కానీ దేవునితో సమాధానం ఉండి మరణించారు. కీర్తన గ్రంథము 116:15 వచనం చదవమ్మా. యెహోవా భక్తుల మరణము, దేవుని భక్తుల నీతిమంతుల మరణము ఆయన దృష్టికి విలువగలది. దేవుని దృష్టికి విలువగలది. మిగతా వాళ్ళది విలువలేదు. నీతిమంతుల మరణము, దేవుని భక్తుల మరణము, వాళ్ళు ఎట్లన్నా చనిపోని, కుక్కలు నాగని, కురుపులు వలగని, యాక్సిడెంట్ కానీ, క్యాన్సర్ వ్యాధి కొట్టుకొని చనిపోని, టీబీ పేషెంట్ అయి చచ్చిపోని వాడు అది ఎట్లన్నా చావని, కానీ ఆడు నీతిమంతుడు, వాని హృదయము దేవుని ఆలయం కనుక అట్టివారి మరణము దేవుని దృష్టికి విలువైందట. దేవుని దృష్టికి విలువైన మరణం ఎంత గొప్పదండి. దేవుని నోరు చేత నీతిమంతుడా షబాష్ అని పిలిస్తే ఎంత గొప్ప విషయం అండి. అందుకే పౌలు అంటాడు, నాకు దేవుడు ఇయ్యబోతున్న స్వాస్థ్యం ముందు, ఆస్తి ముందు ఈ శ్రమలు ఎన్న తగినవి కావు.
ఇవన్నీ కొద్ది రోజులు నిన్ను హింసించి వదిలిపెడతాయి, ఈ శ్రమలు, ఈ రోగాలు. కానీ నరకం ఎప్పటికీ పట్టుకుంటుంది. నువ్వు ఈ కొద్ది రోజులు కష్టం ఎదుర్కొని నువ్వు దేవునితో సమాధానంగా బతుకుతే ఆ శాశ్వతమైన భయంకరమైన నరకం తప్పించుకుంటావు. ఇక నిత్యలోకమే, నిత్య ఆనందమే దేవుని దగ్గర. ప్రకటన 14:13 చదువు. అంతటా ఇప్పటి నుండి ప్రభునందు మృతునందు మృతులు ధన్యులని వ్రాయుమని పరలోకం నుండి ఒక స్వరము చెప్పగా వింటిని. క్రీస్తులో ఉండి చనిపోయే వాళ్ళు ధన్యులు, ధన్యులు. మరి క్రీస్తులో లేకుండా, సమాధానం లేకుండా చనిపోతే ధన్యులు కాదు, నరకపాత్రులు వాళ్ళు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1:21 పౌలయ్య ఒక సాక్ష్యం ఇస్తున్నాడు, చదువుదాం. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము. అయినను శరీరముతో నేను జీవించుటయే నాకున్న పనికి ఫల సాధనమైన ఎడల నేనేమి కోరుకుందో నాకు తోచలేదు. ఈ రెంటి మధ్యను ఇరుకునబడి ఉన్నాను. నేను వెడలిపోయి క్రీస్తుతో కూడా ఉండవలన ఆశ నాకు ఆశయున్నది. అది నాకు మరీ మేలు. అయినను నేను శరీరం నందు నిలిచిండుట మిమ్మును బట్టి మరి అవసరమై ఉన్నది. జగత్తు పౌలయ్యకు ఏమనిపిస్తుందంటే, అయ్యో నేను తొందరగా నా ప్రభు దగ్గరికి వెళ్ళిపోతే ఈ బాధలు, ఈ కష్టాలు, దుఃఖాలు నాకు ఉండవు కదా, అది నాకు మేలు. కానీ ఇక్కడున్న సంఘానికి నేను ఉంటే మేలు జరుగుతుంది, నా దేవుడు సంతోషపడతాడంటే నేను ఇదే కోరుకుంటా, తప్పదు, ఇదే చేయాలి. మేలుకర నా జీతము, నా నాకు ఫలం ఎక్కువ దొరుకుతుంది నీ కష్టపడతా అంటే. శ్రమపడటానికి, క్రీస్తు కొరకు శ్రమపడటానికి ఇష్టపడమంటుంది లేఖనం. ప్రసంగి గ్రంథము 7 మొదటి వచనం చదవమా. సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు, ఒకని జన్మదినము కంటే మరణ దినమే మేలు. ఒకని జన్మదినము కంటే మరణ దినమే మేలు. ఏమండి, మరణ దినమే మేలు? ఎట్లా మేలు? నీతి మంతుల కంటే మేలైంది అనుకుందాం. బైబిలు రెండంచుల ఖడ్గం. ఒక్కసారి బైబిలు, దేవుని వాక్యం అనే ఖడ్గమట బయలుదేరిందంటే 1,00,000 పనులు చేసుకుని వస్తుంది. దేవుని నోటి నుండి ఒక వాక్కు బయటకు వచ్చిందంటే 1,00,000 పనులు చేసుకుని వస్తుంది. మనం మాట్లాడితే గడ్డి పరకలంగాయి. దేవులరా, గొప్ప మర్మములు ఉంటాయి అందులో. నీతిమంతుని కంటే చనిపోయిన తర్వాత దేవుని దగ్గరికి వెళ్తే మేలు జరుగుతుంది అనుకుందాం. మరి పౌలేమన్నాడు, నేను బ్రతికుండుట నాకు ఎక్కువ లాభం అన్నాడు కదా, జీతం ఎక్కువ వస్తుంది అన్నాడు కదా పని చేస్తే. మరి చచ్చిపోతే ఏం లాభం? తక్కువ జీతమే కదా, జల్దీ చచ్చిపోతే. జాగ్రత్తగా వినాలి. కానీ ఈ సందర్భంలో మాట్లాడుతున్న మాటకు అర్థం ఏంటంటే, ప్రసంగి మరి ఆయన ఎవరో కాదు, సొలొమోను. వృద్ధాప్యంలో రాసిన గ్రంథం. ఎన్నో గొప్పగా దేవుని చేతిలో జ్ఞానం పొంది దారి తప్పిపోయి కష్టాల పాలై మళ్ళీ కనులు తెరవబడి అంతా వ్యర్థం 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 అని తన అనుభవపూర్వక జ్ఞానాన్ని ప్రసంగి గ్రంథం రూపంలో మనకు అందించాడు దేవుడు. ఏమిలరా, ఎందుకు మరణ దినము మేలు? భక్తునికి మేలే, పాపికి మేలే. మరణదినము భక్తునికి మేలే, పాపికి మేలే. ఎందుచేతంటే భక్తుడు అనుకో చనిపోయినా మేలే, చావైతే మేలే, నేను క్రీస్తు దగ్గరికి వెళ్ళిపోతాను, రైట్. మరి పాపి అయితే, క్రీస్తు భక్తుడు కాకపోతే వానికి ఎట్లా మేలు మరణదినం? వానికి కూడా మేలే. ఎందుకంటే ఇకను వాడిగా పాపాలు చెయ్యడు, చేసిన కాడికే శిక్ష అనుభవిస్తాడు. ఒకవేళ బతికుంటే ఇంకా 10 పాపాలు ఎక్కువ చేస్తాడు. ఎందుకంటే పాపే, దేవుని నమ్మడు కదా. కనుక వానికి మేలే చావడం, భక్తునికి మేలే దేవుని దగ్గరికి వెళ్ళి ఈ బాధలను తప్పించుకుంటాడు. కానీ నేను ఇంకా కొంత పని చేసి దేవుని దగ్గరికి వెళ్ళాలి, ఇంకా కొంతకాలం దేవుని కొరకు బతికుండాలి, ఎన్ని కష్టాలు వచ్చినా ఎదుర్కొంటా, యుద్ధము చేస్తా సాతాన్ల మీద అని అనుకునేవాడు ఇంకా ఎక్కువ స్థానం సంపాదించుకుంటాడు దేవుని దగ్గర. ఇది అసలు. కీర్తన గ్రంథము 82:6 ఒక మాట అంటాడు యేసయ్య, చూడండి. మీరు దైవములనియు మీరందరూ సర్వోన్నతుని కుమారులనియు నేనే సెలవిచ్చి ఉన్నాను. అయినను ఇతర మనుషులు చనిపోనట్లు మీరును చనిపోదురు. భక్తులైనా భక్తిహీనులైనా చనిపోతారు. ప్రసంగి అందుకే అన్నాడు, మరణము కాడికి వచ్చేసరికి మృగము మానవుడు ప్రతి జీవి ఒకటే. చనిపోయే విధానం వదిలేయండి, కానీ ఏ దశలో ఉండి చనిపోయాడో ముఖ్యం. ఇప్పుడు ఇక మీరు దైవములే, దైవ కుమారులే, పరిశుద్ధులే, కానీ ఇప్పుడు కాదు. మరణము లేకుండా మీరు తనము పొంది పరలోకం వచ్చినప్పుడు మీకు మరణం ఉండదు. ఇక అప్పుడు
కానీ ఇప్పుడు మీరు దైవములే, పరిశుద్ధులే, కానీ ఇతరులు మరణించినట్టు ఈ శరీరం ఉన్నది కనుక మరణిస్తారు. ఈ శరీరము మార్పు చెందినాక ఇక మరణం లేదు. మరి మార్పు ఎప్పుడు చెందుతుంది? ఈ జగములను లోకములను చేసిన పరమాత్ముడు ఒక యాగము చేశాడు. ఆ ఏకేశ్వరుడైన దేవుడు చేసిన యాగములోకి ఎంతమంది భక్తులు వస్తారో దాని కొరకు ఆయన ఒక సమయం పెట్టాడు. ఈ యజ్ఞంలోనికి ఎంతమంది పాల్గొంటారో, మరి పాపములు గడుక్కుంటారో ఆయన అవకాశం ఇచ్చాడు భూలోకానికి. అది కొంతకాలము సాగుతుంది దిమ్లరా. అయితే ఆ కాలము కూడా అయిపోయింది. ఇప్పుడు యెరూషలేములో జరుగుతున్న విపత్తులను, పరిస్థితులను, అల్లకొల్లాలు, ప్రపంచంలో దేశాలలో జరుగుతున్న అల్లకొల్లాలు, ఒక చోట చల్లికి గడ్డగట్టిపోతే, ఒక చోట వర్షముతో మునిగిపోతే, ఇక్కడ ఇట్లా చనిపోతున్నారు, ఒకరు అట్లా చనిపోతున్నారు, ఒకడు అగ్ని లాంటి అగ్ని గురిసి ఎండగొట్టి వేడికి చనిపోతున్నారు, వ్యాధులతో చనిపోతున్నారు, తుఫాన్లతో, యుద్ధాలతో, కరువులతో, భూకంపములతో, ఒక ప్రాంతం భూకంపంతో మునిగిపోతుంది. కంటిన్యూషన్. ఇవన్నీ సాక్ష్యం ఇస్తున్నాయి. యేసయ్య చెప్పిన మాటలే నెరవేరుతున్నాయి. ఎందుచేతంటే ఆయన దగ్గరికి వచ్చిన కాలము ఏమై ఉండెను? సంకుచితమై ఉండెను. నీదైనను నీది కానట్టు, ఈ లోకము నాది, లోకము నాది ఎప్పటికి ఉంటుందని ఎవరు అనుకోకండి. కొద్ది రోజుల్లో మొత్తం రాబోతుంది మిల్లరా. భయంకరమైన వినాశనం రాబోతుంది. కరువులు, బాధలు, యుద్ధాలు పెరుగుతాయి. అబద్ధ క్రీస్తు దిగుతాడు. అప్పుడు వాడు ముద్ర పట్టుకుని వచ్చినప్పుడు నిజమైన క్రైస్తవులు, ఆత్మ కలిగిన క్రైస్తవులు ఎవ్వరు కూడా వానికి తల వంచరు. ఇప్పుడు నువ్వు ట్రైనింగ్ అయితే అప్పుడు నిలబడగలవు. నేను ఆ టైంకే నిన్ను ఒప్పుకోలే అనుకుంటే కుదరదు. భక్తి సాధన ఇప్పటి నుంచే చేయాలి. శ్రమలు వచ్చిన, బాధలు వచ్చిన దేవుని వైపు ఆవగింజంతా కూడా సందేహించక ఆయన పనుల మీద, ఆయన కార్యాల మీద నిమగ్నమైన మనసు ఉన్నట్లయితే నువ్వు ఖచ్చితంగా ఆ రోజు గెలుస్తావు. కొద్ది సంవత్సరాల్లో అబద్ధ క్రీస్తు వస్తాడు. సంఘం పరీక్షింపబడుతుంది. ఆ తర్వాతే మన క్రీస్తు వస్తాడు. అసలు క్రీస్తు, పరలోక క్రీస్తు సంఘాన్ని తీసుకొని పోతాడు. ఆ రోజు అతి త్వరలో ఉన్నది. బతికి ఉన్న మన తరమే యేసయ్యని డైరెక్ట్గా చూడబోతున్నా. ఇది నిజం. నేనే కాదు, ఆత్మ కలిగిన ప్రవక్తలందరూ చెబుతున్నారు. లేఖనాల ఆధారంతో జరుగుతున్న విపత్తులను బట్టి, సాక్ష్యాలను బట్టి నేను ఈ మాట చెప్తున్నాను. అందుకని మరా ఆ మరణించే సమయం వరకు నువ్వు దేవునితో సమాధానంగా ఉండాలి, పాపానికి దూరం ఉండాలి, సత్యానికి దగ్గర ఉండాలి. అప్పుడే మనం పరలోకం చేరుకోవాలి. ఈ మరణము ఆ నీతిమంతుల అంత్యదేశ ఇలాంటి మరణమే నాకు కావాలని ఎవరు కోరుకున్నారు? బిలాం. కానీ అతనికి దొరకలేదు. ఎందుచేతంటే అతని లోపల ఉన్న బీజము ధనాపేక్ష. చివరిగా ఇశ్రాయేలుకు రాంగ్ డైరెక్షన్, తప్పుడు సలహా ఇచ్చి ఇశ్రాయేలు మీద పురిగొలిపి బహుమానం కొట్టేసి వెళ్ళిపోయి బతుకుదాం అనుకున్నాడు. కత్తితో పొడవబడి చనిపోయిండు. ఎవరా లోపల ఒక విషపు బీజము, సాతాను సంబంధమైన గుణం పెట్టుకుని నువ్వు దేవుని ఎంత స్తుతించినా ఆయనతో సమాధానం కుదరదు. దీనికి మనకు బిలామే నిదర్శనం. నువ్వెన్ని పనులు చేసినా, నువ్వెంత గొప్ప మాటలు మాట్లాడినా నీ లోపల దేవునికి నచ్చనిది ఒకటి ఉంటే సమాధానం ఉండదు. అది అలాగే దాచుకొని నువ్వు మెయింటైన్ చేసినట్లయితే అది నేనేం చేస్తుందంటే దేవునికి దూరం చేసి పెద్ద పాపం చేయిస్తుంది. అంతే, ఏం చేయదు. ఈ విషయం తెలిసిన యోసేపు తన యజమానుని భార్యను ఏమాత్రం ముట్టక, ఆ పాపముని అంటుకోక వదిలిపెట్టి శిక్ష పొందిండే కానీ పాపములో చేయబెట్టలేదు. పాపము చేసే పరిస్థితులు ఎదురై పాపము చెయ్యనివాడు గొప్పోడా? పాపమే చేసే పరిస్థితులు ఎదురు కాక పాపము చెయ్యనివాడు గొప్పోడా? పాపము చేసే పరిస్థితులు ఎదురయ్యి కూడా చెయ్యని వాడే గొప్పవాడు. నిజమైన భక్తి ఆ పరిస్థితులు ఎదురుగాలి, నేనేం చేయలేదంటే అది పెద్ద గొప్పతనం ఏం కాదు. కనుక శ్రమలు, బాధల్లో కూడా దేవుని స్తుతించిన వాడు నిజమైన భక్తుడు. అన్ని అనుకూలం ఉన్నాక దేవుని స్తోత్రం అనేటువంటి భక్తుడు కాదు, అది భుక్తుడే. ఎందుకంటే డబ్బులు లేనప్పుడు దేవుని తిడతాడు. యోబు ఎప్పుడు దేవుని నిందించడు, దూషించడని దేవునికి పర్ఫెక్ట్గా నమ్మకం ఉంది. ఆ నమ్మకంతోనే సైతానికి వదిలేసాడు. నా కొడుకు పడిపోడు. ఎందుకంటే వాడు ఇన్ని రోజులు నన్ను స్తుతించింది నేను ఇచ్చిన ధనానికో, కొడుకులకో, బిడ్డలకో, భార్యనో, పాస్తులు ఇచ్చినందుకు కాదు.
నిజంగానే నన్ను స్తుతించాడు, వాడు నిజంగానే హృదయంతో నన్ను ఆరాధించాడు కనుక అవన్నీ తీసిన వాడు నన్ను వదిలిపెట్టాడు. అది దేవుని నమ్మకం. అలాంటి నమ్మకమే దేవునితో సమాధానం. అలాంటి సమాధానకరమైన జీవితం మనకు కూడా దేవుడు అనుగ్రహించాలని కోరుకొని ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా పరమ తండ్రి, ఈరోజు అయ్యా నీతిమంతుని మరణము యొక్క దశ మా ముందు పెట్టి అనేక సంగతులు మాకు చెప్పినందుకు నీ కృతజ్ఞతలు తండ్రి. విన్నటువంటి నీ పిల్లలకు నాకు అందరికీ అవసరం ఇది. మా హృదయాల్లో ఇది గుర్తుపెట్టుకొని నీ సన్నిధిలో ముందుకు సాగుటకు మాకు సహాయం చేయమని, కృపచూపమని, అయ్యా కష్టాల్లో, దుఃఖములు, కరువులు, బాధల్లో మా చెయ్యి విడవక మమ్మల్ని నడిపించి అందరినీ ఆశీర్వదించమని, ఈ పాఠాలు వింటున్న బిడ్డలందరికీ అద్భుతమైన ఆశీర్వాదములు ఇచ్చి మారు మనసు ఇచ్చి వారి కుటుంబాలను, వారి పిల్లలను అందరినీ ఆశీర్వదించమని మా రక్షకుడు ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ ప్రైజ్ లార్డ్, వందనాలు. దేవుని చిత్తం అయితే మరొక దినం కలుసుకుందాం. అంతవరకు సెలవు.